ఏంద్రా బర్రె నమ్ముతావా? ఎవరన్నా నీకు చెప్పినాడు ఆయనకి బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు. మంది మాటలు పట్టుకొని మారవనం పోతున్నట్టు వచ్చే వరకు ఇల్లు కాలిపోయిందట. దానికి ఏం పెట్టుబడి పెడతానవురా? గింతంత గడ్డేస్తావు, ఇంటి మందం ఇస్తాంది పాలు సారాయా? మళ్ళీ ఇట మాట్లాడావు. దానికి పెట్టే తిండి ఇంకో బర్రె కట్టినా అనుకో 5 లీటర్ల పాలు ఇస్తుంది. దీన్ని ఏంది అట్టిగా మేపుడు అవుతుంది గిన్నె పాల కొరకు. ఏ అత్తమ్మ ఆయన అన్నది నిజంగానే. అది ఇచ్చే బుత్తాన్ని పాలకు దాన్ని పొలం కాయ తీసుకుపోయి కట్టేసి మేపి మళ్ళీ తీసుకొని రావాలన్నా రోజు తప్పక తీసేదానికట. అబ్బా నువ్వు అన్నది కూడా నిజమేనే. ఇక వేరే బర్రెని తెస్తే దాన్ని కట్టేసులు లేదు ఇడుసులు లేదు, దానికి మాతేసులు లేదు. అది మాతమయ్యేది నీళ్ళు తాగది. నిలుసుండి బుడ్డాడు పాలు ఇస్తుంది, అప్పుడు విండుకుందురుతి. అన్ని పరాశకాలు మాట్లాడతావేంది అత్తమ్మ నువ్వు? మరి అవ్వా నువ్వేమన్నా మంచి తిట్టినా మంచి కొట్టినా మంచి ఆ మంది మాటలు చూస్తే ఈ బర్రె ఉండదు. ఆ బర్రె నమ్మారు. ఏదిరా మన దొడ్లో పుట్టిన బర్రె మన చేతుల్లో పెరిగింది. ఈ మంచి సంపద ఉంచుకుంటే నువ్వేం గిట్లా అనబడుతువేమరా? మన దొడ్లో పుడితేంది మంది దొడ్లో పుడితేంది అత్తమ్మ? పాలు అని బర్రె ఉండేందుకు దాంట్గా అప్పుడు ఏ కమ్మకానట. ఏమో ఇక మీతో ఉన్నాడు చేసుకోరు. ఇంకేది మీ ఇట్టం ఉన్నాడు చేసుకోరా? అద్దను మన ఇంటి కాదు కదా అటే